హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతో కమ్మగా రుచిగా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టు పప్పు చేసుకున్నారంటే ఈ పప్పుకు మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారండి. అంత బాగుంటుంది. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి హెల్త్కు చాలా మంచిదన్నమాట. మీ ఇంట్లో పప్పు ఇష్టపడని వాళ్ళకి ఇలా సొరకాయతో పప్పు చేసి పెట్టారంటే ఈ పప్పుకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఈ కమ్మటి సొరకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సొరకాయ పప్పు తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని 1-2 సార్లు కందిపప్పును బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కందిపప్పుని 1-2 సార్లు ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత ఈ పప్పును కుక్కర్లోకి వేసుకోవాలి. నువ్వు పప్పు ఉడికించుకోవడం కోసం కుక్కర్లో ఉడికిస్తున్నానండి. పప్పు తొందరగా ఉడికిపోతుంది కూడా. ఇందులోనే 1-2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టు ఒక 10 ఎండుమిర్చిని తుంచేసుకొని వేసుకుందాము. తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయను 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత కందిపప్పు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే 1 కప్పు సొరకాయ ముక్కలను వేస్తున్నానండి. నేను సొరకాయని పైన పీలర్ మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. నూనె వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్కి మూత విజిల్ పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. మీరు ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు పప్పులో నీళ్లు ఎక్కువగా పెట్టుకోవద్దండి. ఇలా తగినన్ని నీళ్లు పోసుకుంటేనే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ పప్పులోకి రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక పప్పుని మెదుపుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకోకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా పప్పుని మెదుపుకున్నారంటే పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, పప్పు అనేది ఈ విధంగా మెదుపుకోవాలండి. అక్కడక్కడ కందిపప్పు కనిపిస్తూ ఉండాలి. అలాగే టమోటాలను సొరకాయ ముక్కలను ఎండుమిరపకాయలు అలా కనిపిస్తూ ఉంటేనే పప్పు రుచి చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు అయితే పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని వేడి చేసుకున్నాను. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ గడ్డను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి కూడా పొట్టు తీసేసుకొని వేసుకుందాము. తర్వాత పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పోపు దినుసులను ఉల్లిపాయలను వెల్లుల్లిని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు అంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, పోపు అయితే ఈ విధంగా బాగా ఎర్రగా రావాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పులో ఏం వేసాము అనే కన్నా పప్పు రుచి అంతా ఈ తాలింపు వల్ల కూడా వస్తుందండి. నిజం చెప్పాలంటే నేను చూపించినట్లు తాలింపు మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుందండి. అంత బాగుంటుంది పప్పు అయితే. ఒక్కసారి పోపు అయితే ఆ విధంగా తయారు చేసుకోండి. నేను ఈ పోపు అంతా పప్పులో కలిపేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో కమ్మగా చాలా చాలా రుచిగా సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్లో మాత్రం షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకున్నామో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.